సృష్టి చేయటానికి ఉన్ముఖురాలు కాగానే కావాలి అనే ఇచ్చ కలిగింది, సృష్టి చేయాలనే కోరిక కలిగింది. దానిచేత జ్ఞానము, దానివల్ల క్రియ సంభవించింది. ఆ ఇచ్చ వల్ల ఆమె వాటి వైపు చూడగానే వాటి నుండి ఇచ్ఛామయుడైనటువంటి ఈశ్వరుడు, జ్ఞానమయుడైనటువంటి విష్ణువు, క్రియాత్మకుడైనటువంటి బ్రహ్మ పుట్టారు. అంటే ఆమె యొక్క ఇచ్ఛాశక్తి వల్ల త్రిమూర్తులు ముగ్గురు పుట్టారు. ఈశ్వరుడు ఇచ్ఛామయుడు, జ్ఞానమయుడు విష్ణువు, క్రియాత్మకుడు బ్రహ్మ. అంటే సృష్టి కార్యం చేయాలి కదా. పుట్టుకతోనే మహావీర్యులు, సత్య సంకల్పులు అయినటువంటి వాళ్ళ ముగ్గురు చిత్తాన్ని, ఇంద్రియాలను, క్రియలను నియమించుకొని గొప్ప తపస్సు చేశారు ఆ త్రిమూర్తులు. అప్పుడు రాత్రి పగలు, సూర్యుడు, నక్షత్రాలు, భూమి, జలము, తేజస్సు, వాయువు, దిక్కులు, నిమిషం, యుగం మొదలైనటువంటివి ఏవీ లేవు. చూడండి, ఫస్ట్ జగన్మాత ఉన్నది. ఆమె ఇచ్ఛాశక్తి వల్ల త్రిమూర్తులు ముగ్గురు పుట్టారు. ఆ ముగ్గురు తపస్సు చేస్తున్నారు. మిగతావి ఏవి లేవు. నక్షత్రాలు లేవు, సూర్యుడు లేదు, పగలు రాత్రి లేదు, భూమి లేదు, ఏవి లేవు, దిక్కులు లేవు, నిమిషం లేదు, యుగం లేదు. అంతా కూడా ఆకాశమయంగా ఉన్నది. అంటే ఆకాశంలోని దాన్నే మహాకాశం. స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ముగ్గురు త్రిమూర్తులు ఆకాశాన్నే ఆశ్రయంగా మహా తపస్సు వల్ల సమాధిలో నిశ్చలంగా ఉన్నారు. అనేక యుగాల కాలం గడిచిపోయింది. ఆ తరువాత ఆ దేవి బ్రహ్మదేవుడితోటి ఈ విధంగా అంది, వత్సా, లేవయ్యా, నీవు తపస్సు చేత ఏం చేయాలనుకుంటున్నావు అని అంటూ ఈ సమస్త లోకాలతో కూడా, సమస్త భువనాలతో కూడినటువంటి లోకాలను సృష్టించు, అందుకే నిన్ను పుట్టించాను అన్నదమ్మ. ఈ విధంగా పరాశక్తి చేత ఆదేశింపబడినటువంటి బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాలి అనుకొని ఎక్కడ సృష్టించాలి అని చింతిస్తూ చుట్టూ చూశాడు. అప్పుడు ఆయనకి సర్వశూన్యము, అమలము అయినటువంటి మహాకాశం కనపడింది. మహదాకాశం. దానికి ఆది అంతం కనపడలా. నాకు సృష్టికి అవకాశం ఉన్నది అని అనుకొని ఆయన శరీరాన్ని కొంచెం కదిలించి స్పర్శ పొందాడు. ఆయన యొక్క అంగముల యొక్క చలనం వల్ల కలిగినటువంటి స్పర్శ వల్ల వాయువు విజృంభించింది. ఆ వాయువు యొక్క వేగం వల్ల వేడిమి పుట్టింది. ఆయన చూస్తూ ఉండగానే ఆ వేడి అగ్నిగా మారింది. ఆ తర్వాత అగ్ని నుండి చల్లటి స్పర్శతో రసవంతమైనటువంటి జలం ఆవిర్భవించింది. ఆ జలంలో వాసనతో కూడినటువంటి పృథివీ కనిపించింది. గంధము అంటారు, అంటే వాసన. ఆ భూమి కఠినమై దేనినైనా ధరించడానికి సమర్థమై ఉండడం చూసి బ్రహ్మదేవుడు దీని యందు నానా విధములైన శరీరాలతో విచిత్రమైనటువంటి భువనాలను సృష్టిస్తాను, ఇది నా సృష్టిని ధరింపగలుగుతుంది, భరింపగలుగుతుంది అని తలంచి ఆ భూమి యందు సృష్టిని చేశాడు. ఇది విని పరాశరుడు ఒక అనుమానం ఉంది. స్వామి తీర్చండి అని అడుగుతున్నాడు. భగవానుడా, నీవు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది. అందువల్ల నాకేది కూడా నిశ్చయితంగా తెలియటల్లా. బ్రహ్మ యొక్క చూపుల వల్ల సిద్ధంగా ఉన్నట్లుగా ఆకాశాది భూతాలు పైకి వచ్చాయి. అక్కడ మరి ఒక కర్త ఎవడూ లేడు. మరి ఆ భూతాలు కర్త లేకుండానే ఉద్భవించినవి అని నాకు అనిపిస్తోంది. అవి అంతకు పూర్వమే సిద్ధములై ఉంటే అవి ఉన్నట్లు ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి ఎందుకు తెలియలేదు? ఆ దేవి బ్రహ్మతో మాట్లాడింది కదా.
పంచభూతాలు పుట్టక పూర్వమే శబ్దం ఏ విధంగా వచ్చింది? అదేవిధంగా భూతాలన్నీ పుట్టకముందే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు శరీరాలు ఎట్లా వచ్చినాయి? ఈ అనుమానాలని తీర్చడం మీకు తప్ప ఇతరులకు ఎవరికీ సాధ్యం కాదు. మనకొచ్చే అనుమానాలన్నీ పరశురామ ప్రభు అడుగుతున్నాడు మన కోసం. దయాళువులైనటువంటి తమ వంటి గురువులు శిష్యుడు అడగకుంటే కూడా చెబుతారు. నేను అడుగుతున్నాను కాబట్టి చెప్పండి అంటున్నాడు. ఆ ప్రశ్నకి సంతోషించినటువంటి దత్తాత్రేయ స్వామి మధురంగా, రామా, నీవు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడివి. నీ ప్రశ్న చాలా నైపుణ్యం కలిగింది. అది 3 విధాలుగా ఉంది. దానికి సమాధానం తగినటువంటి సమయంలో చెబుతా. ఇప్పుడే దాన్ని తెలుసుకోవటం శక్యం కాదు నీకు. అప్పటి వరకు స్థిరంగా వేచి ఉండు. తగని సమయంలో శిష్యుడికి చెప్పటం లోకజ్ఞానం లేనటువంటి గురువు యొక్క లక్షణం. చూడండి, తగిన సమయంలో చెప్పేవాడు మంచి గురువు. ఆ విధంగా చెప్పడం వల్ల విరుద్ధమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది. సరిగా గ్రహింపజాలన్నటువంటి దశలో విన్నటువంటి శిష్యుడు చాపలు తయారు చేసేవాడిలాగా నశించిపోతాడు. భార్గవుడు ఆ మాట విని, అయ్యా, ఆ చాపలవాడు ఎలాంటి వాడు? వాడికి ఏం జరిగింది? ఏ కారణం వల్ల వాడు నశించాడో చెప్పండి అన్నాడు. ఇది కథలో ఉపకథ. చూడండి, చాపలు తయారు చేసేవాడు చచ్చినట్టుగా నీకు కూడా కీడు ముడుతుందని చెప్పగానే వాడి సంగతి అడిగాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి చెబుతున్నాడు, కళింగ దేశంలో కువలుడు అనేటువంటి చేపలు అల్లేవాడు ఉండేవాడు. చేపలు అల్లుతాడు వాడు ఆ వృత్తిలో చాలా నైపుణ్యం కలిగినవాడు. వాడు ఒకప్పుడు చిత్ర విచిత్రములైనటువంటి చేపలు అల్లి రాజుగారికి కానుగ్గా ఇచ్చాడు. ఆయన, ఆ రాజుగారు, వాడి యొక్క నైపుణ్యాన్ని మెచ్చుకొని చాలా డబ్బిచ్చాడు. సంపన్నుడైనటువంటి ఆ చేపలు తయారు చేసేవాడు పురాణాలలో బ్రాహ్మణుల యొక్క ప్రశంస విని బ్రాహ్మణులను ఆరాధించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఇతడు పుణ్యకథలు వింటూ ఉన్నాడు, ఈ చేపలు అల్లేవాడు. సందర్భవశంలో ఆధ్యాత్మ ప్రసంగం వచ్చింది. ఆ ప్రసంగం మళ్ళా విన్నాడు. అది చాలా సూక్ష్మం కావటం వల్ల అతడికి అర్థం కాల. తర్వాత ఒకచోట ఏకాంతంగా ఆప్తుడైనటువంటి ఆ పౌరాణికుడు కనిపించినప్పుడు ఆ కువలుడు అనేటువంటి చాపలల్లేటువంటి వాడు నమస్కరించి ఆయనకి, స్వామి, తమరు చెప్పినటువంటి ఆధ్యాత్మ విషయాలు చాలా గంభీరంగా ఉన్నాయి. మళ్ళా విన్నా కూడా నాకది బుద్ధిలో నిలబట్టం లేదు, అంటే నా బుర్రకి ఎక్కటం లేదు. కాబట్టి కరుణించి దాని యొక్క సారాంశాన్ని సంగ్రహించి పామరున్నటువంటి నాకు కూడా సులభంగా గ్రహించడానికి వీలయ్యేటట్టుగా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ కువలా, ఆధ్యాత్మ విద్య యొక్క సారాన్ని సంగ్రహంగా చెబుతున్నాను విను. మానవుడు ఇంద్రియ విషయాల నుండి విముఖుడై శాంతుడై కనిపించేదాన్నంతా కూడా దృక్కుగా గ్రహిస్తూ సర్వము సమానమని తెలుసుకోవాలి. ఆ తరువాత వచ్చిన దాన్ని త్యజించకుండా, రానిదాన్ని కోరుకోకుండా, ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి సంగరహితుడై, అంటే దేంతోటి లంపటం పెట్టుకోకుండా నిర్భయుడై సంచరించాలి. ఆ మాటలు విని ఆ చాపలల్లేవాడు అజ్ఞానం చేత మోహితుడై వాటి యొక్క అర్థాన్ని సరిగా గ్రహించలేకపోయాడు. సర్వము సమానంగా మనుష్యులందరూ సమానులే అని అనుకున్నాడు. బ్రాహ్మణుల యందు భక్తిని విడిచిపెట్టాడు.
అందరూ సమానమైనప్పుడు బ్రాహ్మణుల్ని విడిగా గౌరవించాల్సిన పని ఏందనుకున్నాడు. దేవపూజలని, పాపభయాన్ని విడిచిపెట్టి భోగాలు అనుభవిస్తూ నాస్తికప్రాయుడై అధోగతి పొందాడు. కాబట్టి భార్గవ, తగనటువంటి సమయంలో చేసేటటువంటి బోధ దోషానికి దారితీస్తుంది అన్నాడు. ఇది అక్కడ దీనికి వ్యాఖ్యానిస్తున్నారు శర్మగారు. పరశురాముడికి కలిగినటువంటి సందేహాలు సమంజసములే, మనకు కూడా కలిగినవే. కాబట్టి దత్తాత్రేయుడు ప్రీతి నొందాడు ఆ సందేహాలు విని. శిష్యుడికి సందేహాలు కలిగినప్పుడు గురువు చెప్పినటువంటి విషయాన్ని శ్రద్ధగా వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ప్రశ్నే వెయ్యలేదనుకోండి, వాడికి ఏం అర్థం కాలేదని కూడా అనుకోవచ్చు. అందుకనే మేము తరగతిలో పాఠం చెప్పేటప్పుడు ఎవడైనా మధ్యలో ప్రశ్న వేస్తే వాడిని ఏం కోప్పడకను, మంచి ప్రశ్న అడిగాడు వీడు అని వాడిని అభినందించి ఆ జవాబు చెప్పినప్పుడు మిగతా వాళ్ళలో కూడా ప్రశ్నించాలి అనే కోరిక కలుగుతుంది. ప్రశ్నల వల్లనే జ్ఞానం పొందగలుగుతాం. అదే కదా కేనోపనిషత్తు చెప్పింది. పరశురాముడి యొక్క ప్రశ్న 3 విధాలుగా ఉంది. ఏంటది? బ్రహ్మదేవుడికి పూర్వం మరొక సృష్టికర్త లేడు, ఆయన సృష్టి చేయదలుచుకున్నాడే కానీ ఇంకా దేన్ని సృష్టించాల. అటువంటప్పుడు ఆయన యొక్క వీక్షణ మాత్రమునే భూతాలు పైకి వచ్చాయి అంటే అవి అంతకు పూర్వమే సిద్ధంగా ఉండాలి కదా, లేకపోతే ఎలా వస్తాయి? అంటే ఆ భూతాలు కర్త లేకుండా ఏ విధంగా సిద్ధమైనవి? ఇది మొదటి అనుమానం. ఆయన మొట్టమొదట చుట్టూ చూసినప్పుడు ఆకాశం అంతా కూడా సర్వశూన్యంగా కనిపించింది. సిద్ధములైనటువంటి ఈ పంచభూతాలు అప్పుడు ఆయనకు ఎందుకని కనపడలేదు? ఇది రెండవ సందేహం. పంచభూతాలు పుట్టడానికి ముందే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు కదా. వాళ్ళు చిత్తాన్ని, ఇంద్రియాలను, క్రియలను నియమించి తపస్సు చేశారు కదా. త్రిపురాదేవి సృష్టి చేయమని బ్రహ్మతో చెప్పింది కదా. బ్రహ్మ తన శరీరాన్ని కదిలించగానే వాయువు పుట్టింది. అప్పుడు వాళ్ళకి భౌతిక శరీరాలు ఉండి ఉండాలిగా, లేకపోతే వాళ్ళు తపస్సు చేయటానికి కానీ, దేవి చెప్పటానికి, బ్రహ్మదేవుడు వినడానికి, ఆయన దేహాన్ని కదిలించడానికి అవకాశం ఉండదుగా. శబ్దం ఆకాశభూతానికి గుణకం. శరీరాలు పంచభూతాల వల్ల ఏర్పడతాయి. మరి భూతాలే పుట్టక పూర్వం భౌతికమైనటువంటి శబ్దాలు, శరీరాలు ఎట్లా పుట్టినాయి? ఇది మూడవ అనుమానం. పరశురాముడు మరొక ప్రశ్న కూడా అడిగి ఉండొచ్చు. ఎందువల్ల ఆయన అడగల? మొట్టమొదట త్రిపురాదేవి ఒక్కతే ఉన్నది. ఆమె రూపం చైతన్యం, అంటే చైతన్యం మాత్రమే ఉంది, కదలిక. చైతన్యం నుండి ఇచ్ఛ ఎట్లా పుట్టింది? రెండవదే లేనప్పుడు ఒక వస్తువులో నుండి ఇంకో వస్తువు ఎలా పుడుతుంది? ఆమె యొక్క స్వతంత్రం వల్ల ఆమె నుండి ఇచ్ఛ కలిగిందని చెప్పబడింది. ఇద్దరు ఉన్నప్పుడే ఒకడు స్వతంత్రుడు, మరొకడు పరతంత్రుడు అవుతాడు. రెండవదే లేకుండా చైతన్యం ఒక్కటే ఉన్నప్పుడు దానికి స్వాతంత్ర్యం ఉండింది అనడానికి అర్థం ఏంటి? ఉన్నది అని అనడానికి అర్థం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ కూడా సమంజసాలే. వీనికన్నింటికీ దత్తాత్రేయుడు చెప్పినట్లుగా తగిన సమయంలో, అంటే ఆయన బోధింపబోతూ ఉన్నటువంటి తత్వజ్ఞానం వినేటువంటి పరశురాముడు కలిగినప్పుడు సమాధానాలు సహజంగానే లభిస్తాయి. అకాలంలో కువలుడికి పౌరాణికుడు ఆధ్యాత్మిక విషయాలను బోధించడం వల్ల అతడు వాటిని సరిగ్గా గ్రహించలేక పతనం పొందాడు. కాబట్టి అకాలంలో శిష్యుడికి ఆధ్యాత్మిక తత్వాన్ని బోధింపకూడదు అని దత్తాత్రేయుడు నిరూపించాడు. కానీ
సంవర్తుడు ఈ తత్వాన్నే ముందుగా భార్గవునకు చెప్పాడు కదా. అది అప్పుడు పరశురాముడికి బోధపడలేదు కదా. ఆ విధంగా ఆయన చెప్పవచ్చా? ఈ రెండు బోధల్లో భేదం ఏంటి? భేదం చాలా ఉంది. రెండింటికి సంబంధమే లేదు అసలు. సంవర్తుడు ఆరంభంలోనే సంసారమునందు విరక్తుడవై గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో త్రిపురాదేవిని ఆశ్రయించి ఆమె యొక్క కృపా విశేషం వల్ల ఆత్మభావాన్ని పొందు అని చెప్పాడు స్పష్టంగా. అదేవిధంగా చివరకు కూడా సంసారమునందు దోషాన్ని భావించి వైరాగ్యాన్ని పొందు, ఆ తరువాత సన్మార్గ లక్షణం సంభవిస్తుంది. నేను చెప్పినటువంటి ఈ సారాన్ని ఎల్లప్పుడూ అభ్యసించేటటువంటి వాడు అచిరకాలంలోనే శుభమార్గాన్ని పొందుతాడు అని కూడా చెప్పాడు. నా మాటలు విన్నంతనే నీకు జ్ఞానం సిద్ధిస్తుందని ఆయన చెప్పలేదే. అంతేకాదు, గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశించే పద్ధతిలో త్రిపురాదేవిని ఆరాధిస్తే జ్ఞానాన్ని పొందగలుగుతావు అని పరశురాముణ్ణి గురువైనటువంటి దత్తప్రభు దగ్గరికి పంపించాడు. అంతేకాదు, తాను చెప్పినటువంటి ఆధ్యాత్మ విద్యాసారాన్ని పరశురాముడు ఆ చాపలు అల్లేవాడిలాగా అపార్థంగా గ్రహించడానికి అవకాశం లేకుండా మలిన బుద్ధులకి ఇది గోచరం కాదు, గురుసేవ వల్ల మాత్రమే ఇది బోధపడదు, మాత్రమే బోధపడుతుంది, గురుసేవ చేస్తేనే ఇది బోధపడుతుంది, కాబట్టి వెంటనే గురువు దగ్గరికి పో అని దృఢంగా చెప్పాడు. పరశురాముడు సొంతంగా తాను చెప్పినటువంటి ఆధ్యాత్మిక సారాన్ని గ్రహించడానికి ఆయన అవకాశమే ఇవ్వలా, గురువుగారి దగ్గరికి తరిమేశాడు. మరి పౌరాణికుడు చేసినటువంటి బోధ ఈ విధంగా ఉన్నదా? ఆ బ్రాహ్మణుడు కేవలం విరుద్ధంగా ఉంది. కువలుడు ఏం ప్రశ్న వేశాడు? నేను సులభంగా గ్రహించడానికి వీలైనట్లుగా ఆధ్యాత్మిక విద్యాసారాన్ని నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ పౌరాణికుడు అలాగే అని దాన్ని సంక్షేపంగా చెప్పి పంపించాడు. అంతేగాని ఇది సంసార మార్గంలో ఉన్నటువంటి మలిన బుద్ధులకి అర్థం కాదు, గురువును ఆశ్రయించి ఆయన చెప్పినటువంటి పద్ధతిలో దేవతలను ఉపాసించితే తప్ప చిత్తశుద్ధి కలగదు, నేను సంక్షేపంగా చెప్పినంత మాత్రాన నీకు అర్థం కాదు, గురువును ఆశ్రయించి దాన్ని అభ్యాసం చేయి అని ఆ పౌరాణికుడు చెప్పలేదు. అందువల్ల కువలుడు ఆ చాపలల్లేవాడు ఆయన చెప్పిన దానితో తనకు తోచిందే పరమార్థంగా గ్రహించి అజ్ఞానం లేశం కూడా కొంచెం కూడా తొలగకుండా దాని యొక్క ప్రభావం వల్ల సంసారంలోనే మునిగిపోయాడు. నాస్తిక భావాలు వచ్చేసినాయి, బ్రాహ్మణులను గౌరవించడం మానేశాడు, అందరూ సమానం అన్నాడు కదా. శిష్యుల విషయంలో ప్రాజ్ఞులైనటువంటి గురువులు ఎంత శ్రద్ధ వహిస్తారో సంవర్తుడు దత్తాత్రేయుడు అనుసరించినటువంటి మార్గం వల్ల మనకి స్పష్టమవుతుంది. ఇద్దరు కూడా పరశురాముడి యందు వాత్సల్యాన్నే చూపించారు. ఆయన ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇది ఇప్పుడు నీకు తెలియదు అని నిష్కర్షగా చెప్పారు. అయినా కూడా దేవి యొక్క ఉపాసనా మార్గాన్ని ప్రవేశపెట్టి దేవి యొక్క ఉపాసనా మార్గంలో ప్రవేశపెట్టారు శిష్యుణ్ణి. ఆయన యొక్క చిత్త నైర్మల్యాన్ని సంపాదించేటట్టుగా ప్రోత్సహించారు గురువులు. అది సద్గురువుల యొక్క లక్షణం. పరశురాముడి యొక్క సందేహాలకి వెంటనే జవాబు చెప్పకుండా దత్తాత్రేయుడు తర్వాత చెబుతాను, అంతవరకు స్థిరంగా ఉండు, స్థిరోభవ అని హెచ్చరించటం ఇక్కడ మనం గమనించాలి. అడిగిన వెంటనే సంవర్తుడు చెప్పలా, దత్తాత్రేయుడు కూడా చెప్పలా. ఆ పౌరాణికుడు చెప్పినట్టయితే పరశురామ ప్రభువుకి ఏమయ్యేవాడు? అది తనకు అవమానంగా పరశురాముడు అనుకోవచ్చు. అంతేకాదు, ఎందుకని ఇంత ఆశ్రయించినా చెప్పటం లేదని. అంతేకాదు, ఆ సందేహాలను గురించే ఆలోచిస్తూ అతడు గురువు చెబుతున్నటువంటి
విషయాలలో మనస్సు నిలబెట్టకపోవచ్చు. కాబట్టి ఆ విధంగా మనస్సుకు చాంచల్యం కలగకుండా మనస్సును స్థిరంగా నిలుపుకోమని దత్తాత్రేయుడు హెచ్చరిక చేశాడు. స్థిరోభవ అన్నాడు. సంసారం రోగం లాంటిది. గురువు యొక్క బోధ ఔషధం లాంటిది. మందు ఇచ్చినంత మాత్రానే వైద్యుడికి రోగి విషయంలో బాధ్యత తీరిపోదు. అది ఒక్కొక్క రోగి యందు ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. కాబట్టి వైద్యుడు రోగి యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాడు. అవసరమైతే మందును మారుస్తాడు. పథ్యం చక్కగా జరిగేటట్టు చూస్తాడు. రోగికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగే వరకు వైద్యుని యొక్క బాధ్యత తీరదు. అదేవిధంగా గురువు కూడా ఒక్కొక్క శిష్యుణ్ణి పరీక్షించి తగినటువంటి విధంగా బోధిస్తూ వాడి యందు కలుగుతున్నటువంటి మార్పులను గమనిస్తూ ఉండాలి. రోగికి పథ్యం ఎలాంటిదో సాధకుడికి కర్మానుష్ఠానం, ఉపాసన అటువంటివే. శిష్యుడి యొక్క స్థితిని అనుసరించి కర్మనో ఉపాసననో వాడి చేత జయించి వాడికి చిత్తశుద్ధి కలిగేటట్టుగా చేయాలి. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానం కలుగుతుంది. లేకపోతే జ్ఞానం ఎక్కదు బుర్రకి. కాబట్టి కువలుడి యొక్క విషయంలో పౌరాణికుడు చేసినట్లుగా తత్వసారాన్ని 4 ముక్కల్లో చెప్పి అది వాడికి అర్థమైందా లేదా అని గమనించకుండా వదిలిపెట్టడం అనేది అక్రమం. అందుకని ఆ కువలుడి యొక్క ఉదాహరణని దత్తాత్రేయ స్వామి ఉటంకించాడు అక్కడ. ఇక శ్రీ త్రిపుర మహాత్యాన్ని ప్రారంభం చేసుకుందాం. దత్తాత్రేయుడు పరశురాముడికి త్రిపురాదేవి యొక్క మాహాత్యాన్ని ఈ విధంగా వర్ణించి చెబుతూ ఉన్నాడు. ఓ పరశురామ, త్రిపురాదేవి యొక్క ఆజ్ఞను అనుసరించి బ్రహ్మదేవుడు భూమి యందు క్షణంలో మనుష్య, యక్ష, గంధర్వాది జాతులతో సర్వాన్ని సృష్టించాడు. క్షణంలో. ఆ తర్వాత ఆ మహాదేవి యొక్క ఆజ్ఞ వల్ల విష్ణువు ఆ సృష్టిని పోషిస్తూ పరిపాలిస్తూ ఉండగా కల్పాంతంలో శంకరుడు లయం చేస్తూ ఉన్నాడు. ఇలా పనిచేస్తూ ఉంటే వాళ్ళకి శ్రమ కలగటం మొదలుపెట్టింది. ఎవరికైనా పని చేస్తుంటే శ్రమ కలుగుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితిని గమనించి ఆ దేవి 12 భుజాలతో, అంటే 12 భుజాలతో, 10 తలకాయలతో, ఆ ముగ్గురి యొక్క రూపాలు కలిగినటువంటి ఆకృతితో వాళ్ళకి సాక్షాత్కరించింది. వాళ్ళు ఆమెను స్తోత్రం చేసి తమ యొక్క శ్రమని ఆ తల్లికి చెప్పుకున్నారు. అప్పుడు ఆ తల్లి తన యందు ఉన్నటువంటి బ్రహ్మదేవుడి యొక్క అంశ నుండి సరస్వతీదేవిని, విష్ణువు యొక్క అంశ నుండి లక్ష్మీదేవిని, శంకరుడి యొక్క అంశ నుండి గౌరీదేవిని సృష్టించి వాళ్ళ ముగ్గురికి ఇచ్చింది. వాళ్ళు తమ శక్తిమూర్తులైనటువంటి ఆ భార్యలను తీసుకొని పోయి శుభముహూర్తంలో పెళ్లి చేసుకున్నారు. ఆ ముగ్గురిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇలా వారు త్రిపురాదేవి యొక్క తేజస్సులో కళలను పొందటం వల్ల శ్రమ లేకుండా తమ యొక్క కృత్యముల యందు ఉత్సాహంతో ప్రవర్తించారు. ఇది త్రిరూపాఖ్యానం. ఓ భార్గవ, ఇంకా లక్ష్మి యొక్క మాహత్యాన్ని విను. మొట్టమొదట మనుష్యులు స్వార్థం లేకుండా, స్వర్గము మొదలైన వాటిని కోరుకోకుండా యజ్ఞయాగాదులను చేయకుండా ఉన్నారు. మనుష్యులు తమని సేవించడం లేదని దేవతలకి చింత కలిగింది. ఎందుకంటే వాళ్ళలో కోరిక లేదు కాబట్టి దేవతలని కోరటం లేదు, యజ్ఞయాగాదులు చేయటంలా. అప్పుడు ఇంద్రాదులు తమ గురువు అయినటువంటి బృహస్పతితో సమాలోచన చేసి బ్రహ్మదేవుణ్ణి దర్శించడానికి వెళ్ళారు. సత్యలోకం బయట శతయోజన విస్తీర్ణమైనటువంటి మహా సభలో
కొలువుదీరి ఉన్నటువంటి ఆ పరమేష్ఠిని సందర్శించారు, బ్రహ్మదేవుణ్ణి దర్శించారు. సత్యలోకానికి లోపల ఇటువంటి మహాసభే మరొకటి ఉంది. దానిలో కూడా పరమేష్ఠి మరొక రూపంలో కొలువుదీరి ఉంటాడు, బయట ఒక రూపంలో, లోపల ఒక రూపంలో. దానిలో కామక్రోధాది రహితులైన వాళ్ళకి తప్ప ఇతరులకు ప్రవేశం ఉండదు. లోపలికి వెళ్ళాలి అంటే కామము, క్రోధము ఇవి అరిషడ్వారకాలకి లోనుగా వాళ్ళకే కుదురుతుంది. అందువల్ల దేవేంద్రాదులు కూడా అక్కడికి పోలేరు. అందువల్ల ఇంద్రాది దేవతలంతా బయటనే ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి సందర్శించి తమ యొక్క బాధ ఆయనకి చెప్పారు. అది విని బ్రహ్మదేవుడు సలహా చెప్పాడు, మీరందరూ వెళ్ళి లక్ష్మీదేవిని ప్రార్థించండి అని చెప్పి పంపించాడు. అప్పుడు వాళ్ళు ఆమెను గురించి తపస్సు చేశారు. అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమై కాముడు అనేటువంటి కుమారుణ్ణి సంకల్పమాత్రం చేతనే సృష్టించి వాళ్ళకిచ్చి, వీడు మీ కార్యాన్ని తీరుస్తాడు అని చెప్పి ఆ లక్ష్మీదేవి అంతర్ధానం అయిపోయింది. కాముడు అంటే మన్మథుడు. ఇంద్రాది దేవతలు తన్ను ప్రార్థిస్తూ ఉండగా కాముడు అతి గర్వితుడై, మీకు ఇంకా చింతొద్దు, నేను ఈ మనుష్యులను మీ అందరికీ సేవకులుగా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి ఏ కోరికలు లేవు భూలోకంలో ఉండే మానవులకి, అందుకనే వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేయటల్లా. యజ్ఞాలు యాగాలు చేస్తే హవిస్సులు ఇస్తే కదా దేవతలకు బలం వచ్చేది, అందుకని వాళ్ళు బలహీనం అయిపోయారు. ఇప్పుడు మన్మథుడు వెళ్ళి వాళ్ళల్లో కోరికలు కలిగించాలి. భూలోకానికి వచ్చాడు. ఓ మనుషులారా, మీరందరూ దేవతలను పూజించండి అని ప్రబోధం చేశాడు. అయ్యా, స్వర్గంలో దేవతలు ఎట్లా ఉన్నారో ఈ లోకంలో మేము కూడా అట్లాగే ఉన్నాము, మేము వాళ్ళని ఎందుకు పూజించాలి అని వాళ్ళు కాముడిని తిరస్కరించారు. అప్పుడు కాముడు ఉగ్రుడై వాళ్ళందరినీ చంపాలనుకున్నాడు. అప్పుడు వీరవ్రతుడు అనేటువంటి వాడు భూమిని పరిపాలిస్తున్నాడు రాజుగా. ఆయన బ్రహ్మవర్తనంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో రాష్ట్రపాలకులను కాముకుడికి సంకుల సమరం జరగటం మొదలైంది. అంటే ఆ దేశంలో ఉండే క్షత్రియులు కొంతమంది ఈ కాముడితోటి యుద్ధానికి దిగారు. చారులు వెళ్ళి ఈ వృత్తాంతాన్ని రాజుగారికి చెప్పారు. ఆయన వర్ధనుడు అనే మంత్రితో ఆలోచన చేసి ఈ కాముణ్ణి జయించడానికి 8 రోజులు శంకరుని గురించి ఘోరంగా తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమైనాడు. నీకు విజయం లభిస్తుంది అని వరం ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు. ఈ లోపల ఈ కాముడు రాష్ట్రపాలకులందరినీ జయిస్తూ బ్రహ్మవర్తుని దగ్గరికి వచ్చాడు. ఆ బ్రహ్మవర్తం దగ్గరికి అప్పుడు ఇంద్రాది దేవతలు దేవసైన్యంతో కాముడికి సహాయంగా వచ్చారు. సుధృతి, రణధీరుడు మొదలైనటువంటి వీరవ్రతుడి యొక్క సేనాధిపతులు ఘోర యుద్ధం చేసి ఇంద్రాదులందరినీ బంధించి పడేశారు. అప్పుడు కాముడు విజృంభించి రాజు యొక్క సైన్యాన్ని ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు రణధీరుడు కాముణ్ణి ఎదుర్కొని గదా ప్రహారంతో మూర్ఛపోయేటట్టు కొట్టాడు. కాముడు కాసేపటికి మూర్ఛ నుండి తేరుకున్నప్పటికీ ఆ వీరవ్రతుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. అప్పుడు కాముడికి ఆ వీరవ్రతుడికి 3 అహోరాత్రాలు యుద్ధం జరిగింది ఘోరంగా. 4వ రోజు వీరవ్రతుడు శంకరుణ్ణి స్మరించి ఆయన ప్రసాదించినటువంటి శూలాత్మకమైనటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు కాముడి మీద. అప్పుడు కాముడు విగత ప్రాణుడై పడిపోయాడు. ప్రాణాలు పోయినాయి. లక్ష్మీదేవి యొక్క దూతలు వచ్చి అతని శరీరాన్ని ఆమె దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకంటే కొడుకు కదా. వీరవ్రతుడు విజయోత్సాహాలని జరుపుతూ ఉండగా అతడి గురువైనటువంటి విద్యాపతి దేవతలను బంధించడం యుక్తం కాదని చెప్పాడు.
వెంటనే సుధృతి అనేటువంటి మంత్రి దేవతలందరినీ బంధ విముక్తులు చేసి తీసుకొచ్చాడు రాజు దగ్గరికి. అప్పుడు రాజు వీరవ్రతుడు వాళ్ళందరినీ పూజించి క్షమించమని ప్రార్థించాడు. లక్ష్మీదేవి త్రిపురాదేవి యొక్క ప్రసాదం వల్ల అమృతాన్ని సంపాదించి కాముణ్ణి బతికించింది, కొడుకును బతికించుకుంది. అప్పుడు ఓటమి చెందటం వల్ల కాముడు బాధపడుతూ ఉంటే లక్ష్మీదేవి ఓదార్చి, నాయనా, నీవు కేవలం మనుషుని శక్తి చేత ఓడింపబడలేదు, శంకరుడి యొక్క శక్తియే ఇందుకు హేతు, ఎందుకని ఈశ్వరుడు ఆయనకు వరం ఇచ్చాడు రాజుకి అని ఓదార్చింది. దాంతో అతడు శాంతించకుండా, అమ్మా అట్లయితే శంకరుడు కూడా నాకు శత్రువే, ఆ శంకరుని జయించే ఉపాయం చెప్పు అని పట్టుబట్టాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి గౌరీదేవి వాడి మండితనాన్ని కోపించి, నీవు శంకరుడిచే దగ్ధమవుతావు అని శపించింది. అందుకే కావాలి పార్వతీ కళ్యాణం విషయంలో ప్రయత్నం చేయబోయినటువంటి మన్మథుడు బూడిదయ్యాడు. లక్ష్మీదేవి కోపం వచ్చింది తన పుత్రుడిని శపించేసరికి. నీవు కూడా ఇట్లాగే భర్త యొక్క నిందను విని తప్పించి దగ్ధురాలు అవుతావని గౌరీదేవిని శపించింది. అందుకనే సతీదేవిగా ఉన్నటువంటి తల్లి తండ్రి పిలవనటువంటి యజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానం పొంది ఆ దక్ష యజ్ఞంలో తన శరీరాన్ని విడిచిపెట్టింది. చూడండి, ఒకదానికొకటి లింకు. అట్లాగైతే నీవు కూడా పతి వియోగాన్ని, సవతుల వల్ల క్లేశాన్ని పొందు అని గౌరీ మళ్ళీ శపించింది. అప్పుడు వాళ్ళకిరువురికి ఘోర సంగ్రామం జరిగింది, లక్ష్మికి గౌరీకి. లక్ష్మీదేవి యొక్క బాణం వల్ల గౌరీదేవి మూర్చిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి లక్ష్మీదేవిని ప్రార్థించి శాంతింపజేశాడు. గౌరీదేవి కూడా మూర్ఛ నుండి తేరుకొని శాంతించింది. ఆ శాప ఫలంగానే గౌరీదేవి దక్షుడు పుత్రికగా పుట్టి సతీదేవిగా ఆయన చేసినటువంటి యజ్ఞంలో భర్త యొక్క నిందను సహించలేక యోగాగ్నిలో భస్మం అయిపోయింది. వీరవ్రతుడు పాలించుతూ ఉన్నంతకాలం దేవతలు అతడితో సౌఖ్యాన్ని పాటిస్తూ ఉన్నారు. అతడి యొక్క అనంతరం మళ్ళా ఇంద్రాదులు బ్రహ్మ దగ్గరికి పోయి తమ కోరికను చెప్పారు. అప్పుడు ఆయన వర్షము యొక్క ఆధిపత్యాన్ని ఇంద్రుడికిచ్చి, మానవులు ఎక్కడ యజ్ఞాలు చేస్తారో అక్కడ వర్షాన్ని కురిపించు, వర్షం కోసం మానవులు నిన్ను యజ్ఞాల యందు పూజిస్తారు అని చెప్పాడు. అప్పటి నుండి మానవులు యజ్ఞాలు చేసి దేవతలను పూజించడం మొదలుపెట్టారు. అందువల్ల యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది అని మనకు స్పష్టం అవుతోంది. సరే, మిగిలినటువంటి విషయాలని రేపటి రోజు ఆ జగన్మాత యొక్క కృపా విశేషాలతోటి మనం శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.